ఇదే అండి నేను వచ్చిన ఇంపార్టెంట్ పని. సో నేను చెన్నై వచ్చిన స్టార్టింగ్లో ఈ చర్చ్కి విజిట్ చేశాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పారు లైక్ ఇక్కడ ఏమైనా విష్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పి. సో అప్పుడు నేను అనుకున్నాను అవ్వింది. సో అందుకే మళ్ళీ విజిటింగ్కి వచ్చాను. సో తర్వాత లోపలికి వెళ్ళాం. ఇక్కడ ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన స్టోరీ నేను తర్వాత చెప్తాను. సో బేసిక్గా ఈ స్టోరీ అంతా ఏంటంటే జీసస్ క్రైస్ట్ డిసైపుల్ గురించి. ఆయన పేరే సెయింట్ థామస్ అనమాట. సో ఆయన ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాక ఆయన ఎలా తన లైఫ్ని సాక్రిఫైస్ చేశారు అని అంతా చూపిస్తున్నారు. ఆయన స్టార్టింగ్లో కోరమాండల్లో ఉండేవారు. సో అక్కడ నుంచి వెళ్ళగొట్టేశాక ఈ మౌంటైన్కి వచ్చి ఇక్కడ ఉండడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఉన్నాక కూడా ఆయన స్టార్టింగ్లో క్రిస్టియానిటీని ఇంట్రడ్యూస్ చేసి ప్రీచ్ చేసేవారు. అండ్ ఆ తర్వాత ఇదంతా చరిత్ర ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక బనియన్ ట్రీ కూడా ఉంది, దానికి 200 ఇయర్స్ ఉన్నాయంట. అండ్ దెన్ ఇందాక నేను ఒక క్రాస్ చూపించాను కదా, ఆ స్టోరీ ఏంటంటే ఆ క్రాస్ని సెయింట్ థామస్ గారే తన చేతులతో చెక్కారంట. సో దానికే ప్రేయర్ చేసుకుంటూ ఉండేవారంట. సో ఆయన లాస్ట్ మూమెంట్ ఆఫ్ తన లైఫ్లో దానికి ప్రే చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన్ని హింసిస్తూ చంపుతున్నప్పుడు కూడా దానికి ప్రే చేస్తున్నారంట. అందుకే దానికి బ్లీడింగ్ క్రాస్ అని కూడా పేరు. నాకు తెలిసిన దాంట్లో అది స్టోరీ. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.